ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాతరే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశంలో ఇవి కనిపిస్తాయా, కనిపించవా? ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణాలు కనిపించనున్నాయి? సూతక కాలం ఎవరు పాటించాలి? పట్టు విడుపు సమయాలు ఏంటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో రెండవ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది 3 మార్చి 2026 మంగళవారం ఫాల్గుణ శుక్ల పౌర్ణమి రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యూరోప్ లోని తూర్పు, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికాలో కనిపించనున్నది. పాక్షిక చంద్రగ్రహణం కనిపించనున్న ప్రాంతాలు బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, చిలీ, వెనజులా, డొమినికస్ రిపబ్లిక్, బంగ్లాదేశ్, ఇండియా, ఉజ్బెకిస్తాన్. మన దేశంలో ఇది ఖండగ్రాస గ్రహణము. ఈ చంద్రగ్రహణము మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణంగాను, కొన్ని ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణంగాను కనిపించనున్నది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది పాక్షిక చంద్రగ్రహణంగా ఏర్పడనున్నది. మన భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనున్న రాష్ట్రాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఇక భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు అన్నిట్లలో కూడా పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే కనిపించనున్నది. తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చంద్రగ్రహణ సమయాలు: గ్రహణ స్పర్శాకాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, నిమీలనా కాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు, గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు. ఈ రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు, చంద్రోదయ సమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు, గ్రహణ ఉన్మీలన కాలం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు, గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. మొత్తం గ్రహణ పుణ్యకాలం 27 నిమిషాలు. ఇది సంపూర్ణ గ్రహణము అయినప్పటికీ సాయంత్రము చంద్రోదయమైన తరువాత 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణము కనిపించే అవకాశము ఉన్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా విడుపు సమయంలో మాత్రమే బింబము మనకి కనిపించనున్నది. గ్రహణ సూతక కాలం ఉదయం 9 గంటల 39 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు. గ్రహణ పట్టు స్నానం ఆచరించవలసిన సమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు. గ్రహణ విడుపు స్నానం ఆచరించవలసిన సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. పిల్లలు, రోగగ్రస్తులు, గర్భిణీలు, వృద్ధులు ఈ రోజున పగలు 11 గంటల లోపే భోజనం చెయ్యాలి. శుద్ధ మోక్షం సాయంత్రం 6 గంటల 47 నిమిషాల తరువాత విడుపు స్నానం ఆచరించి వండుకొని భుజించాలి. పగలు భోజనం చేయకూడదు. మాసికం, ఆబ్దికం కూడా శుద్ధ మోక్షం తరువాతే వండుకొని ఆచరించాలి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు ప్రశాంతంగా కదలకుండా పడుకోవాలి. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, నియమాలు అన్ని కూడా వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒకసారి చూడని వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. ఈ గ్రహణము పుబ్బా నక్షత్రం సింహరాశి యందు సంభవించుచున్నది. కాన పుబ్బా నక్షత్రం వారు సింహరాశి వారు అనగా మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ గ్రహణంను చూడరాదు. వీరంతా కూడా మరుసటి రోజు దేవాలయానికి వెళ్లి చంద్రగ్రహణ శాంతిని జరుపుకోవాలి. గ్రహణ మోక్షకాలమునందు దానాలను ఇవ్వాలి. కుదరని వాళ్ళు మరుసటి రోజైనా సరే దానాలను ఇవ్వాలి. వెండి చంద్రబింబమును, నెయ్యితో నిండిన కంచు లేదా రాగి గిన్నెను, పాలు, తెల్లని వస్త్రము, మినుములు 1.5 కేజీ, బియ్యం 1.5 కేజీ దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు 1.5 కేజీని కూడా దానం ఇవ్వవచ్చును. 12 రాసుల వారికి కూడా గ్రహణ ఫలితాలను పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి.
వీటితో పాటు భారతదేశంలో ముఖ్య పట్టణాలలో చంద్రోదయ బింబ దర్శన సమయాలను పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, ఒకసారి గమనించండి. విన్నారు కదా, 2026 సంవత్సరంలో 2వ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.